అయితే ఇప్పుడు ఒకసారి అడ్వకేట్ శ్రీనివాస్ మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. తను కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే లీగల్ ఆస్పెక్ట్స్లో కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి శ్రీనివాస్ గారికి వెళ్దాం. శ్రీనివాస్ గారు. అరవింద్ గారు. శ్రీనివాస్ గారు. అరవింద్ గారు, ఇక్కడ అంటే ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎట్లా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలిస్తారు అనేది మొదటి అంశం. అయితే సెర్చ్ వారెంట్ మాత్రమే తీసుకొచ్చి అరెస్ట్ వారెంట్ చూపించకుండా ఓన్లీ సెర్చ్ వారెంట్ పేరిట ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ వారెంట్ని తర్వాత ప్రొడ్యూస్ చేశారు అనేది ఇంకొక ఆరోపణ. అయితే ఈ పిఎంఎల్ఏ యాక్ట్కి సంబంధించి కూడా చాలా క్లియర్గా అరెస్టు మెమోలో కానీ అరెస్టు ఆర్డర్లో కానీ పెట్టారు. కాబట్టి అసలు ఈ పిఎంఎల్ఏ యాక్ట్ ఏం చెబుతోంది, ఇప్పుడు ఈవెన్ అరెస్ట్ చేసే క్రమంలో నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ వీళ్ళు సెర్చ్ వారెంట్ అని చెప్పి తీసుకొచ్చి అరెస్ట్ చేసి వెళ్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఇవన్నీ వింటూ ఉన్నాం సార్. ఇప్పుడు విషయం ఏంటంటే ఒరిజినల్ గా మొదటి నుంచి జరిగిందంతా మర్చిపోతున్నామా అందరము? మొదటి నుంచి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి సపోర్ట్ చేయమని ఎన్నిసార్లు అడిగారండి? ఎన్నిసార్లు ఎగ్జామ్షన్ తీసుకుంటారు? అదే ఎంక్వైరీకి కనుక సపోర్ట్ చేసి ఉంటే ఈ రోజు ఈ సంఘటన చోటు చేసుకునేది కాదు కదా. దాన్ని అందరు ఆ విషయాన్ని అందరూ మర్చిపోయి ఈ రోజు వచ్చేసి అరెస్ట్ చేశారని దీన్ని కంప్లీట్ గా పొలిటికల్ యాంగిల్లోనే ఎందుకు కన్వే చేస్తున్నారు అందరికీను? అంటే పొలిటికల్ యాంగిల్లోనే ఎందుకు చూస్తున్నారు? బీఆర్ఎస్ ని దెబ్బతీయడానికి ఎలక్షన్స్ కి ముందు ఇది చేస్తున్నారు. ఇది కాదండి. ఇక్కడ బీఆర్ఎస్ కాదు, పార్టీ కాదు, పార్టీలకు అతీతంగా మనం చర్చ జరపాలి. భారతీయ చట్టాల పైన అవగాహన కోసం అనుకోవచ్చు. భారతీయ చట్టాలకి నిజంగా లా ఆఫీసర్ గా ఈ రోజు జరిగిన సంఘటన డెఫినెట్ గా స్వాగతిస్తున్నామండి. అట్లా అంటే కవిత గారిని అరెస్ట్ చేసినందుకు సంతోషపడడం ఇంకోటనో కాదండి. చట్టం ముందు అందరూ సమానమే. ఈ విషయం జనాలందరికీ అర్థమైంది. అండ్ రాజ్ న్యూస్ వేదికగా ఇంతకు ముందు కూడా మాట్లాడున్నాం చాలా రోజుల ముందు. ఆ రోజు మాట్లాడిన చర్చలో జరిగింది ఏంటంటే క్లియర్ గా చెప్పినాము, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఈ రోజు తప్పించుకున్నా కూడా రేపు డెఫినెట్ గా తప్పించుకోవడానికి వీల్లేదు. ఆన్సర్ తప్పకుండా ఇవ్వాల్సిందే. కామన్ మ్యాన్ కైనా అదే చట్టము, విఐపి కైనా అదే చట్టము, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కైనా అదే చట్టము. చట్టాలు మనిషికి మారవు. ఈ చర్చ మనం రాజ్ న్యూస్ వేదికగా చాలా రోజుల ముందు మాట్లాడాం. గుర్తుంది. సో ఈ రోజు అదే కదా జరిగింది. అయితే శ్రీనివాస్ ఇక్కడ శ్రీనివాస్ గారు ఆఫీసర్ గా నేనే జ్యుడిషియరీ సిస్టమ్ కి సంబంధించిన మనిషిగా డెఫినెట్ గా ఈ పరిణామాన్ని ఈ రోజు జరిగిన సంఘటనని తప్పకుండా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఇక్కడ కవిత గారు అరెస్ట్ అయినందుకు బాధపడాల్సింది ఏమీ లేదండి. ఒక అఫెన్స్ అలిగేషన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎంక్వైరీ ఈడీ ఆఫీసర్స్ చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చారు, రండి ఎంక్వైరీకి మీరు సపోర్ట్ చేయండి, మేము ప్రశ్నలు అడుగుతాము, మాకు సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి, దానికి సంబంధించిన క్లారిటీస్ ఇవ్వండి అని అన్నారు. క్లారిటీ ఇచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏమొచ్చింది? ఇక్కడ రెండో విషయం నేను చెప్పాలి సార్. మొదటి నుంచి చార్జ్ షీట్ లో పేరు లేదు అని చెప్పేసి ఈమె మీద అంటే కవిత గారి మీద అలిగేషన్స్ వచ్చినప్పటి నుంచి సూట్ కేసుల వాళ్ళు స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ ఇవన్నీ హైడ్రామాలు చేస్తున్నారు కదా. ఈ రోజు కూడా అరెస్ట్ కి అలిగేషన్స్ వచ్చాయి, ప్రూవ్ అయింది, మేము ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద మేము తీసుకెళ్తున్నామంటే సో ఇక్కడ కామన్ మ్యాన్ ఏమి చదువుకోలేని వాడికి చట్టం గురించి తెలియదు అంటే వాడు అడ్డుపడడంలో మీనింగ్ ఉందండి. ఈ రోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా ఉండి ఒక హోదాలో ఉండి అన్ని చట్టాలు న్యాయాలు ఇంప్లిమెంట్ చేస్తూ లెజిస్లేటివ్ లో ఉండి మరి అరెస్ట్ ని అడ్డుకుంటాము, జనాల్ని పోగేస్తాము, కార్యకర్తలందరినీ రెచ్చగొడతామని చెప్పడం ఎంత మటుకు న్యాయం? రైట్. అయితే ఆవిడ వెళ్ళేటప్పుడు కొడుక్కి పైలం బిడ్డ ఎళ్ళొస్తా అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిందట. ఇప్పుడే మా క్రైమ్ రిపోర్టర్, మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి మెసేజ్ పెట్టారు, దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టారు. అయితే ఆమె ఇప్పుడు వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు శ్రీనివాస్ గారు మీరు? సార్ అది ఫ్యామిలీ కొడుక్కి చెప్పి వెళ్ళడం అంటే బాండింగ్, ఎమోషనల్ బాండింగ్స్ ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. ఆమె కొడుకు చెప్పడంలో తప్పేం లేదు. కాకపోతే ఎక్కడైతే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అనుకోవచ్చు వాళ్ళ కార్యకర్తలు అడ్డుపడతాము ఇలాంటివి అంటున్నారో అది చాలా తప్పు. చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రం సహజంగా. ఇక్కడ వెళ్ళొస్తాను అని తను చెప్పే క్రమంలో ఇక్కడ ఈ కేసులో గతంలో మనం చూస్తున్నాము, ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది అప్రూవల్గా మారారు, మరి కొంతమంది అంటే ముఖ్యంగా మనోజ్ సిసోడియా లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ బెయిల్ రావట్లేదు, ఇప్పటికీ జైల్లో ఉన్న నేపథ్యం చూసాము. సో వీటన్నిటిని ఒకవేళ ఇంటర్ కనెక్టెడ్గా చూసినప్పుడు కవితకి ఎంత త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఇంతకుముందు మనము విశ్లేషిస్తున్న నేపథ్యంలో కూడా ఇమీడియట్గా వీళ్ళకున్న ఆప్షన్స్ కంపల్సరీ రేపు లంచ్ మోషన్ పిటిషన్ వేస్తారు, క్వాష్ పిటిషన్ వేస్తారు, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి తను బయటికి రావడానికి తనకి ఏమేమి స్కోప్ ఉంది, ఎంత టైం పట్టే అవకాశం ఉంది?
సార్ లీగల్ పరంగా చూసుకుంటే డెఫినెట్ గా కంపేర్ టు రిమైనింగ్ సిసోడియా గారు అనుకోవచ్చు, మిగతావి కవిత గారికి అవకాశాలు డెఫినెట్ గా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఎస్. సో అంటే జుడిషియరీ సిస్టమ్ ప్రకారం తీసుకొని లా ప్రకారం చూసుకుంటే గనక కవిత గారు ఈ కేసు తేలే వరకు బయట ఉండడానికి చాలా మట్టుకు అవకాశాలు ఉండే, మొదటి Yeah. నుంచి చూసుకుంటే. దీన్ని స్వయంకృత అపరాధం అంటాం చూసారా. ఎస్. సో మొదటి నుంచి కనుక ప్రాపర్ గా ఎంక్వైరీకి సపోర్ట్ చేసి ఉండి వాళ్ళకి కావాల్సిన అంటే ఎంక్వైరీకి ఈమె దగ్గరికి సంబంధించిన ఈమె ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మొదటి నుంచి జైల్లో ఉండి ప్రూవ్ చేసుకోవాల్సింది ఎట్లా ప్రూవ్ చేసుకుంటారని ఈ రోజు అడుగుతున్నారు. ఇంట్లో ఉండి కూడా సపోర్ట్ చేస్తూ ఇన్ని రోజులు నేను ఇన్నోసెంట్ ని, నాకు సంబంధం లేదని ప్రూవ్ చేసుకోనికి ఎన్ని అవకాశాలు ఇచ్చారండి ఈడీ వాళ్ళు. ఎస్. ఎస్. అవన్నీ ఎందుకు పట్టించుకోలేదు? అంటే పదవిలో ఉన్నాము, మాకు పర్వాలేదు, మేము మేనేజ్ చేయగలం అని చెప్పేసా. యా. ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాం సార్?